కేఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ 5th క్లాస్ తెలుగు వాచకంలో ఏ దేశమేగినా పాఠ్యభాగం తర్వాత ఇచ్చినటువంటి చదువుదాం వివేకానందుని షికాగో ప్రసంగం చూద్దాం. వివేకానందుని షికాగో ప్రసంగం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నాం కదా. అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద. అదేంటో ఆయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా తెలుసుకోండి. 1893 సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాలులోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. వచ్చిన ప్రతినిధులంతా ఒకరి తర్వాత ఒకరి ప్రసంగిస్తున్నారు. వివేకానందుని వంతు వచ్చింది. వివేకానందుడు లేచాడు. ఒక్క క్షణం తన ఇష్టదైవాన్ని తలుచుకుని అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ సంబోధించాడు. ఆ సంబోధనతో అక్కడ అందరినీ ఒక మహోత్సాహం ఆవహించింది. చెవులు చిల్లులు పడేటట్లు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వివేకానందుడు ఆ కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు. ఈ ఘనమైన స్వాగతానికి ఆయన చలించిపోయాడు. తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగింది. సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేం విశ్వసిస్తాం. పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం. శాఖాభిమానం మతమౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నాడు వివేకానందుడు. అన్ని మతాలు ఒకటేనని ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియజేసేవేనని వివేకానందుడు చెప్పాడు. ప్రార్థనలు కార్యకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు చెప్పాడు. వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు. ఈ ఇన్ఫర్మేషన్ స్వామి చిరంతనానంద ద్వారా మనకు తెలుస్తుంది. వివేకానందుని షికాగో ప్రసంగం నుండి ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే, వివేకానందుని షికాగో ప్రసంగం ఎవరు రాశారు? స్వామి చిరంతనానంద. వివేకానందుడు సర్వమత మహాసభ సమావేశానికి హాజరయ్యాడు. అయితే అది ఎక్కడ జరిగింది? షికాగోలోని కొలంబస్ హాలులో జరిగింది. వివేకానందుడు సర్వమత మహాసభకు ఏ రోజున అటెండ్ అయ్యాడు అంటే ఏ రోజున సమావేశానికి హాజరయ్యాడు అని అడగవచ్చు. దాని ఆన్సర్ 1893 సెప్టెంబర్ 11. వివేకానందుడు తన వంతు వచ్చినప్పుడు ఏ విధంగా తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు? అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ తన సంబోధనతో ప్రారంభించాడు అని చెప్పచ్చు ఆన్సర్గా. స్వామి వివేకానంద షికాగో ప్రసంగంలో సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అనదగినదిగా దేనిని చెప్పాడు? సనాతన ధర్మం. వివేకానందుడు ఏవి లేనట్టి సమాజాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో షికాగో ప్రసంగానికి హాజరైనట్లుగా తెలియచేశాడు. శాఖాభిమానం మతమౌఢ్యం ఇలాంటి వాటిని ఖండించి అవి లేనట్టి సమాజాన్ని రూపొందించాలనే సదుద్దేశంతో మీ ముందుకి వచ్చాను అని వివేకానందుడు తెలియజేశాడు. అన్ని మతాలలో ఉండే పూజా విధానాలు దేనిని తెలియజేస్తాయని వివేకానందుడు తెలియజేశాడు? భగవంతుని తత్వాన్ని. వివేకానందుడి ప్రకారం ప్రార్థనలు కార్యకలాపాలు దేనికి పనికి వస్తాయి? చిత్తశుద్ధికి పనికి వస్తాయి. వివేకానందుడు షికాగోలో ఇచ్చిన ప్రసంగం ప్రకారం
విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది? ధ్యానానికి. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలో దేనిని నశింపజేయాలి అని వివేకానందుడు చెప్పాడు? అహంకారం. వివేకానందుడు షికాగో ప్రసంగంలో తన ఉపన్యాసంలో దేని గురించి మాట్లాడాడు? సనాతన ధర్మం గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.